మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం శిరీష. గురుగారు, ఈ జూన్ మాసంలో విశేషంగా మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ 2కి గురుగ్రహ సంచారం ఉంది కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? అలాగే ఓవరాల్ గా చూసుకుంటే గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు సింహరాశి వారికి ఈ మాసంలో? సింహరాశి వారికి వ్యయంలో గురుడు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మారుతున్నాడు. అందువలన ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి పెరిగిపోతాయి సింహరాశి వాళ్ళకి. అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, చెల్లెలు వెంటనే వాట్సాప్ వెంటనే పంపించేస్తుంది వితిన్ సెకండ్స్. అంటే ఆ విధంగా కమ్యూనికేషన్ ఫుల్ స్పీడ్, డిలే ఉండదు. సింహరాశి వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా సరే ఆ పని అంత ఫుల్ స్పీడ్లో చేసేస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి గత 2 నెలలుగా మనం కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి యాక్సిడెంట్లు అవుతాయి, జాగ్రత్త అని చెప్పాను నేను. సప్తమ రాహువు, అష్టమ శని. చాలామందికి అమెరికాలో అలా కారు పెట్టుకుని కూర్చున్న వాళ్ళకి, సిగ్నల్ దగ్గర ఆగిన వాళ్ళకి వెనకాల ట్రక్ వచ్చి గుద్దేసింది. కారు అంతా నుజ్జు చెప్పింది, కానీ సింహరాశికి ఏం కాల. అలాగే నా శిష్యులు వాడికి వెళ్ళి బైక్ మీద వెళుతూ ఎదురు వాళ్ళు గుద్దేసి కోమాలోకి వెళ్ళిపోయాడు. కానీ తగ్గింది. ఇప్పుడు 2 months అయింది. మనం గత వీడియోలో కూడా మనం చెప్పినప్పుడు కోమాలకు తగ్గింది, గుర్తుపడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇంకా పచ్చి ఉందన్నమాట. ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళు ఎక్కువగా అనవసరమైన అష్టమ శని కాబట్టి ఎక్కువగా ఎంతో అవసరం ఉంటేనే తప్ప వీళ్ళు బయటకు వెళ్ళకూడదు. తీర్థయాత్రల పేరుతో కానీ లేకపోతే ఈ యొక్క విహారయాత్రల పేరుతో కానీ వెళ్ళకూడదు. కానీ ఎవరు మన మాట వినడం లేదు, తిరుగుతున్నారు. సింహరాశి వాళ్ళకి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఉద్యోగాలు కోల్పోలేదు. మనం సంవత్సరం పాత వీడియోస్ చూడాలి. అందుకే ఈ జనమంతా మనం ఒక వీడియో చూస్తున్నారు. వీడియో చూసి వస్తున్నారు. నో, యూ హ్యావ్ టు గో బ్యాక్. మన ట్రాక్ రికార్డ్ బ్యాక్కి వెళ్ళాలి. వెళ్ళి మనం చెప్పిన వీడియోస్లో ఏం చెప్పాం, మనం 3 నెలల క్రితం యాక్సిడెంట్లు అవుతాయి అన్నారు, రైట్ అయ్యి. ఇలా అనమాట. ఈ యొక్క రాశి వారికి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు కాస్త వెనకబడతారు. పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తారు, పిల్లల ఆరోగ్యాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. కానీ సాక్రిఫైజులు మాత్రం చేయరు. సాక్రిఫైస్ చేస్తున్నామని అనుకుంటారు, కానీ చెయ్యరు. గురువు మాట వింటున్నాం అనుకుంటారు. ఇప్పుడు సాధన కావాలి. నాకు చాలామంది ఫోన్లు చేస్తారు, అంటే యక్షిణి సాధనలో మనం వరల్డ్లో మనమే ఉన్నాం కాబట్టి గురుగారు యక్షిణి అంటే ఏదో చాక్లెట్ అనుకుంటారు. యక్షిణి సాధన చేద్దాం అనుకుంటున్నాను, మంత్రం ఇచ్చేయండి అంటారు. మరి ఏమిట్రా అసలు నువ్వు ఇంతకు ముందు ఏం చేసావు, ఏ సాధన చేసావు, నీ గురువు ఏంటి, ఏ మంత్రాలు చేసావు, ఎంతకాలం ఈ ఫీల్డ్లో నుంచి ఉన్నావు, ఏమి చూడరు. వాళ్ళకి కావాలా, మంత్రం ఇచ్చామనుకో ఇంకంతే అయిపోయింది అనుకో, ఇంక మళ్ళీ టచ్లో ఉంటారు, ఇంక అయిపోయింది. ఇదే కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఉండాలి. ఇప్పుడు మా గురువుగారు, మేము గరికపాటి నరసింహారావు గారిని మా స్టూడెంట్స్ అప్పటి నుంచి అలా పట్టుకొని కూర్చొని ఇప్పుడు వరకు కూడా ఆ రిలేషన్ మెయింటైన్. మా గురువుగారు బాబాయ్ కొడతారేమో తిడతారేమో అది ఉండాలి, అప్పుడే సాధిస్తారు. కానీ సింహరాశి వాళ్ళకి ఆ ఏకాగ్రత రావాలి. కాబట్టి ఆధ్యాత్మికంగా మైండ్ ఉంటుంది. పాపం బాగానే ఉంది ఈ జూన్ నెల. అయితే దాన్ని ప్రాక్టికల్గా సంసార గొడవలు ఎక్కువైపోయి వ్యాపారాలు, భర్త పెట్టే వ్యాపారాలు, ఇలా వాటి మీద కాన్సన్ట్రేషను, చుట్టాలు, ఫ్రెండ్స్, ఈ వీటి వల్ల చెడిపోతున్నారు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఈ యొక్క జూన్ నెలలో 2026 సంవత్సరంలో కోర్టు సమస్యలు కానీ లేదా పోలీస్ స్టేషన్లు గడపలు ఎక్కడం కానీ కొంతమంది ఎక్కుతారు, జరగడం పక్కా. కాకపోతే అందరికీ రాదు కదా. ఇప్పుడు ఈ గోచారము అనేటటువంటిది కోట్ల మందికి కామన్గా చెప్పేది. అందుకని ప్రతి ఒక్కళ్ళు మేము కోర్టు మెట్లు ఎక్కుతాం భయపడక్కర్లా. వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో ఉండాలి. ఆ యొక్క టైం చూడాలి మనం. ఇప్పుడు ఏ దశ జరుగుతుంది, వాళ్ళ గ్రహస్థితిగతులు ఎక్కడెక్కడ వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నాయి, అది చూస్తే మనం చెప్పచ్చు. ఎక్కువ మంది జనరల్గా ఈ యొక్క ఇలా జరుగుతుంది అని చెప్తాం అనమాట. ఎండాకాలంలో ఎండలు ఎక్కువ వస్తాయి. ఇట్ డజంట్ మీన్ దట్ వర్షాలు రావని కాదు. 5 రోజులో 2 రోజులో వర్షాలు రావచ్చు, చలిగా ఉండొచ్చు. ఇది ఎక్కువ ర్యాండమ్గా ఎక్కువ వచ్చేది ఒక 20-25 రోజులు కంపల్సరీ ఎండలే వస్తాయి కదా, అందుకని దాన్ని ఎండాకాలం అన్నాం. అలా అనమాట. ఈ సీజన్ ఎలా ఉంది, సింహరాశి వాళ్ళకి బాగాలేదు, యాక్సిడెంట్లు అయ్యే సీజన్ అని అంటే జాగ్రత్తగా ఉండాలి. ఏమీ తెలియని వాళ్ళు ఏం చేస్తారు, గ్రహాలు ఎక్కడో ఉన్నాయి, ఈ మనుషులు ఇక్కడ ఉన్నారు,
యాక్సిడెంట్లు ఎలా అవుతాయి అంటారు, వాళ్ళకైతే తెలుస్తుంది. అందువలన ప్రతిదీ కూడా గ్రహాల చేతిలోనే ఉంటుందమ్మా. దానికి అవసరం ఉన్న వాళ్ళే ఇప్పుడు ఎక్కువగా కపటలు ఎక్కువైపోయారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సొంత పైత్యాలు చేసేవాళ్ళు చెప్పడం వల్ల ఏమైపోయిందంటే అందరూ పాపం ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కరెక్టే చెప్పుద్ది. మరి గురుగారు కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కుటుంబ వాతావరణం సింహరాశి వాళ్ళకి ఎప్పుడు నో ప్రాబ్లం. అందువల్ల వీళ్ళే భర్తల్ని ఎరగదీసేస్తారు. సింహరాశి వాళ్ళదే కదా పై చేయి. అలాగే స్టూడెంట్స్ కూడా సింహరాశి వాళ్ళు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ మాస్టర్లు కూడా వీళ్ళు చెప్పినట్టు వినమంటారు. కాకపోతే సింహరాశి వాళ్ళలో ఒక ఔదార్యం ఉంది, కొద్ది గొప్ప సహాయం చేస్తారు పేదవారికి, అనాథలకి, వికలాంగులకి ఆ విధంగా. కాబట్టి కుటుంబ పరిస్థితులు ఏం ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా ఉంటారు. కాకపోతే వితండ వాదాలు చేసుకోకూడదు. ఇప్పుడు వాదాలు ఎవరో ఒకళ్ళు ఏదో చెప్పారని నమ్మేయకూడదు గుడ్డిగా. గుడ్డిగా నమ్మేసి మన గోల్ ఏంటి, మనం ఎవరితో ట్రావెల్ చేస్తున్నాం అది ముందుకు చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే గురుగారు విదేశీ యోగం ఉందంటారా ఈ రాశి వారికి? సింహరాశి వాళ్ళంతా విదేశాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మిగతా వాళ్ళు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విదేశీ వెళ్ళొచ్చు. ట్రంప్ ఏం ఆపట్లేదు, పాపం ఏం గోడ కట్టేయలేదు. అలాగే ఖతర్ యుద్ధాలు జరుగుతున్నా సరే మొదటి రోజున అయిపోయి యుద్ధాలు అన్నారు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతుంటేనే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి వీసా మీద, విజిటింగ్ వీసా మీద వెళ్ళి వచ్చేస్తున్నారు. కాబట్టి విదేశీ యోగాలు పుష్కలంగా ఉన్నాయి, అందులో డౌట్ లేదు. వివాహ యోగం, సంతాన యోగం కూడా ఉందంటారా? వివాహ యోగం, సంతాన యోగం కూడా ఉన్నాయి. వివాహాలు ఇప్పుడు లవ్ మ్యారేజెస్, లివింగ్ ఇన్ రిలేషన్స్, ఇంకా వివాహాలు ఎందుకు ఇంకా అయిపోతున్నాయి అలాగా. అప్పుడంటే ఏదో పెళ్ళి ఆర్భాటం అందరూ ఇది ఉండాలి. ఫారిన్ అంతా ఇప్పుడు ఫారిన్ కల్చర్ వచ్చింది ఇండియాకి. కాబట్టి వివాహాలకు నో ప్రాబ్లం. ఇక సంతానాలకు వద్దంటే పిల్లలు నో ప్రాబ్లం. కాబట్టి 2 యోగాలు ఉన్నాయమ్మా. మరి గురుగారు ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం చేయాలన్నా చేయొచ్చు అంటారా, పెట్టొచ్చు అంటారా? పెట్టుబడులు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. పెట్టుబడులు ఆల్రెడీ పెట్టేశారు చాలామంది. షేర్స్, మార్కెటింగ్లు, మ్యూచువల్ ఫండ్స్ అని కొనుక్కున్నారు. స్థలాలు, ఇళ్ళు అని కొనుక్కున్నారు. అవసరం లేకపోయినా మా వాళ్ళు ఏవేవో కొనుక్కున్నారు. ఇన్వెస్ట్మెంట్స్, బంగారము అని ఇదని. అందువలన బ్రహ్మాండంగా దర్జాగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఈ జూన్ నెలలో శుక్రుడు గురుడితో కలిసి మిథున రాశిలో ఉంటాడు. కాబట్టి వ్యయ శుక్రుడు లాభంలోకి వచ్చాడు. లాభంలో ఉన్నటువంటి శుక్రుడు వీళ్ళకి శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే ఈ యొక్క జూన్ అమావాస్య దాటిన తర్వాత, అంటే జూన్ 15 దాటిన తర్వాత వీళ్ళకి ఇంకా పరిస్థితి ఇంకా బాగుంటుంది. సో ఓవరాల్గా సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. మరి ఈ మాసం మొత్తం ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కలిసి వస్తుంది అంటారు వీరికి? ఈ మాసం అంతా కూడా మనము పూజించాల్సింది ఏంటంటే అష్టమ శని కాబట్టి శనిదేవుడిని పూజ చేయాలా, లేదా ఆంజనేయ స్వామిని పూజ చేయాలా, లేదా వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలా. 8వ తారీఖు, 17వ తారీఖు ఈ తారీఖుల్లో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అలాగే రావి చెట్టుకి ఈ యొక్క ప్రదక్షిణ ఇంట్లో పెంచుకోవడము. రావి చెట్టుని పెద్ద చెట్టు అవుతుంది, కానీ ఎంత నీడనిస్తుంది, దేవతా వృక్షం అది. కాబట్టి ఈ యొక్క ఆరాధన ఏ పని చేసినా సరే నల్లని వస్త్రాలను ధరించి 8వ తారీఖు కానీ 17వ తారీఖు కనుక చేసినట్లయితే సక్సెస్ఫుల్ అవుతుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.